మన కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడా అని ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు మన బాధను ఎవరికీ చెప్పలేము. మనసులో నిశ్శబ్దంగా ఏడుస్తాం. ప్రార్థన చేస్తున్న సమాధానం రాకపోతే దేవుడా నా మాటలు వినిపిస్తున్నాయా అని అనిపిస్తుంది. ఆ బాధ మన హృదయాన్ని భారంగా చేస్తుంది. కానీ దేవుడు మన కన్నీళ్లను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. మనము నిజమైన నిమ్రతతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు. మనతో ఎల్లప్పుడూ ఉండే యేసుక్రీస్తు మన హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. మన కన్నీళ్లు ఆయనకు విలువైనవి. మన ప్రార్థనలు ఆయన హృదయానికి చేరుతాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34:27 ఇలా చెబుతుంది, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, మా హృదయపు బాధలను మీరు చూస్తూ ఉన్నారు. మా కన్నీళ్లను మీరు ఆలకించండి. మా వినమ్రతను స్వీకరించి మాకు కృప చూపించండి. మా సమస్యలకు మీ సమాధానాన్ని ఇవ్వండి. మీ సన్నిధిలో మాకు శాంతి మరియు ధైర్యం ఇవ్వండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీరు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నమ్మితే ఆమేన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.